సైదాపురం మండలం తుమ్మల తలపూరు పంచాయతీలో 91 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ది పనులను వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం 46 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్ ను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో నిర్మించిన అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. తుమ్మల తలపూరు గ్రామ పంచాయతీలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం వెలుగు విఓఏలకు ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని, కనీసం భూ వివాదాలు కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. తుమ్మల తలుపూరు పంచాయతీలో 46 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మించడం ద్వారా ఇకపై గ్రామస్తులకు శుద్ది చేసిన తాగునీరు అందుతుందని, అలాగే ఉపాధి హామీ నిధులు 45 లక్షల రూపాయలతో వేసిన సీసీ రోడ్ల వల్ల గ్రామ రూపురేఖలు మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైదాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్జీలో ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు సునీల్ గారిని ఈ గ్రామాభివృద్ధి గురించి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి నిధులకి ఒక్కసారి ఆమె గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.